ఈరోజు మ్యాథ్స్ ట్రిక్ అవుట్ చూద్దామండి. ఇక్కడ 2 స్క్వేర్స్ ఒక ట్రయాంగిల్ కలిపితే 60 అన్నాడు. అలాగే ఒక స్క్వేరు 3 ట్రయాంగిల్స్ కలిపితే 60 అన్నాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుంటామంటే 2 స్క్వేర్స్ ఒక ట్రయాంగిల్ కాబట్టి 60 కాబట్టి అంటే మనం 60 ఈజ్ ఈక్వల్ టు 60 అనే ప్రాసెస్ని తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ 60కి ఏం చేసాము, 2 స్క్వేర్స్ ఒక ట్రయాంగిల్ కాబట్టి 2 స్క్వేర్స్ ఒక ట్రయాంగిల్ రాసుకున్నాం ఫస్ట్ 60కి. సెకండ్ 60కి ఏం రాసుకుంటాము, సెకండ్ 60కి ఒక స్క్వేరు 3 ట్రయాంగిల్స్ కాబట్టి ఒక స్క్వేరు 3 ట్రయాంగిల్స్ రాసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఇంకో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ట్రయాంగిల్స్ అనేటివి వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఎంత మనకు 2 ట్రయాంగిల్స్. ఓకేనా. ఆల్రెడీ ఈ 60 కావాలంటే ఏం చేయాలా, ఈ 3 ట్రయాంగిల్స్ ఈ స్క్వేర్ కావాలా. స్క్వేర్ పోతే మనకే వచ్చింది 2 ట్రయాంగిల్స్ వచ్చాయి కాబట్టి మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే 5 ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 60. 5 1s 5 12s వచ్చి 60 కాబట్టి ట్రయాంగిల్ వాల్యూ ఎంత ఇక్కడ 12. ఓకేనా. ట్రయాంగిల్ వాల్యూ 12 కాబట్టి అన్ని ట్రయాంగిల్స్కి 12 వేసేస్తాం. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కలిపితే ఒక స్క్వేర్ కాబట్టి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 24 అవుతుంది. ఇది కూడా 24 అవుతుంది. చూడండి 24 12 యాడ్ చేస్తే 60, 24 12 12 యాడ్ చేస్తే 60. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.